హాయ్ స్టూడెంట్స్, ఈసెట్ 2026 సీట్ అలాట్మెంట్ ఇంకా రిలీజ్ కాలేదు. సో చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ రోజు రిలీజ్ అవుతుందా లేదా అని కన్ఫ్యూజన్స్ కూడా ఉన్నాయి. అయితే వీటన్నిటికీ క్లారిటీ ఇద్దామని వీడియో చేస్తున్నాను. సో నాకున్న ఇన్ఫర్మేషన్ వరకు మీకు సీట్ అలాట్మెంట్ అనేది 9 PM తర్వాత మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 9 PM తర్వాత ఎప్పుడైనా రిలీజ్ చేయొచ్చు. ఓకే, సో ఇన్ని రోజులు వెయిట్ చేశారు కదా, ఇంకొన్ని గంటలు మీరు వెయిట్ చేసినట్టయితే ఖచ్చితంగా మీరు సీట్ అలాట్మెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ మీరు అఫీషియల్ వెబ్సైట్ చూసినట్టయితే ఎటువంటి అప్డేట్ కూడా చేయలేదు. ఓకే, సో లాస్ట్ టైం పోస్ట్ పోన్ చేస్తారు అన్నప్పుడు మాత్రం సో ఈవినింగ్ 6 o'clock మీకు అప్డేట్ అనేది చేయడం జరిగింది. కానీ ఇక్కడ మీరు చూసినట్టయితే చూడండి, సేమ్ ఓకే, సీట్ అలాట్మెంట్ ఈస్ రిలీజ్డ్ ఆఫ్టర్ 6 PM అంటే ఎప్పుడైనా రిలీజ్ చేయొచ్చు. ఓకే, 6 PM కే రిలీజ్ చేయాలని లేదు. కొన్ని సార్లు 9 o'clock రిలీజ్ చేశారు, కొన్ని సార్లు మిడ్ నైట్ 12 o'clock కూడా రిలీజ్ చేశారు, అండ్ కొన్నిసార్లు ఎర్లీ మార్నింగ్ 4 o'clock కూడా రిలీజ్ చేశారు. సో ఖచ్చితంగా 9 PM తర్వాత మీరు సీట్ అలాట్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 9 కి రిలీజ్ అవ్వకపోతే 12 లేదా రేపు ఎర్లీ మార్నింగ్ అవర్స్ లో అయినా సరే ఖచ్చితంగా మీకు సీట్ అలాట్మెంట్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకే, వన్స్ సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మీరు క్యాండిడేట్ లాగిన్ తో మళ్ళీ లాగిన్ అయ్యి మీరు క్రాస్ చెక్ చేసుకోండి మీకు ఏ కాలేజ్ లో సీట్ అలాట్ అయిందని. ఫ్యూ డేస్ బ్యాక్ కొంతమంది లాగిన్ అయినప్పుడు మీకు కాలేజ్ అలాట్ అయినట్టు కొంతమందికి చూపించింది. సో దాని మీద క్లారిటీ ఏంటంటే, సో అవి కన్ఫర్మ్ కాదు. సో అప్పుడు ఏదో గ్లిచ్ అవడం వల్ల మీకు ఏంటంటే అలా డేటా చూపించింది. సో కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ మీద జరుగుతూ ఉంటుంది. ఓకే, సో అదే సీట్ మీకు కన్ఫర్మ్ అవుతుందని గ్యారంటీ లేదు. సో ఇప్పుడు మళ్ళీ అఫీషియల్ గా సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయిన తర్వాత మీరు క్యాండిడేట్ లాగిన్ అయ్యి క్రాస్ చెక్ చేసుకోండి. సో అఫీషియల్ రిలీజ్ అయిన తర్వాత మీకు ఏ సీట్స్ అయితే అలాట్ అయినాయో అవే ఫైనల్. ఓకే, ఇంతకు ముందు గ్లిచ్ అయ్యి మీకు కొంతమందికి కనిపించినాయి ఈ కాలేజ్ లో సీట్ అలాట్ అయిందని, అది మాత్రం మీరు కన్ఫర్మ్ గా తీసుకోవద్దు. ఓకే, సో ఇప్పుడు సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయిన తర్వాత మీరు క్రాస్ చెక్ చేసుకోండి, అదే ఫైనల్. సో సీట్ అలాట్మెంట్ జరిగిన తర్వాత మీరు ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు అలాట్ అయిన కాలేజ్ నచ్చినట్టయితే ఆన్లైన్ లోనే రిపోర్ట్ చేసేసి ఆ కాలేజ్ ఒక జాయినింగ్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఒకవేళ అలాట్ అయిన కాలేజ్ మీకు నచ్చలేదు అనుకోండి, సో నేను ఇచ్చే సలహా ఏంటి అంటే, మీరు సెకండ్ కౌన్సిలింగ్ వెళ్దామన్న ఉద్దేశంతో ఈ కాలేజ్ నచ్చలేదని వదిలేస్తే సెకండ్ కౌన్సిలింగ్ లో సీట్ వస్తుందా లేదా అన్న గ్యారంటీ ఉండదు. సో ఫస్ట్ ఫేజ్ లో అలాట్ అయిన కాలేజ్ కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకనే మీకు అలాట్ అయిన కాలేజ్ నచ్చినా నచ్చకపోయినా మీరు ఏం చేయాలి అంటే, సో ఆ కాలేజ్ కి ఆన్లైన్ లో రిపోర్ట్ చేసేసేయండి. అండ్ ఆ తర్వాత ఆలోచించండి కాలేజ్ కి ఫిజికల్ గా వెళ్ళి రిపోర్ట్ చేయాలా లేదా అన్నది. అలాట్ అయిన కాలేజ్ నచ్చిన వాళ్ళ కోసం చెప్తున్నాను. సో ఫిజికల్ గా కూడా కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేస్తేనే మీకు ఆ సీట్ ఉంటుంది. ఓకే, ఫిజికల్ గా వెళ్ళి కాలేజ్ రిపోర్ట్ చేయకపోతే మీకు ఆ సీట్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, సో సీట్ అలాట్ అయిన క్యాండిడేట్స్ అందరూ ఏం చేయాలి, అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఆన్లైన్ రిపోర్ట్ చేసేసి జాయినింగ్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి. అలాట్మెంట్ ఆర్డర్, జాయినింగ్ రిపోర్ట్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని పట్టుకొని వెళ్ళి కాలేజ్కి వెళ్ళి ఫిజికల్ గా రిపోర్ట్ చేస్తేనే మీకు సీట్ ఉంటుంది. అప్పుడు అడ్మిషన్ కంప్లీట్ అయినట్టు. అలాట్మెంట్ అయిన వెంటనే నేను ఖచ్చితంగా మీకు అప్డేట్ ఇస్తాను. అండ్ రిపోర్టింగ్ డేట్స్ కూడా మారుస్తారు, కంగారు పడద్దు. మీకు మినిమం ఒక 4 to 5 days టైం ఇస్తారు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయడానికి. ఈ రోజు ఏ టైం కైనా సరే సీట్ అలాట్మెంట్ జరిగితే మీరు రేపటి నుంచే కాలేజెస్కి వెళ్ళి రిపోర్ట్ చేసేయచ్చు. ఓకే, సో దానికి రెడీగా ఉండండి. ఆల్రెడీ కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్ లిస్ట్ వీడియో చేశాను. ఆ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసి పెట్టుకోండి. సో సీట్ అలాట్మెంట్ అనేది ఖచ్చితంగా ఈ రోజు రేపు రిలీజ్ అవుతుంది. వన్స్ అఫీషియల్ గా సీట్ అలాట్మెంట్ రిలీజ్ అవ్వగానే నేను ఇంకొక అప్డేట్ ఇస్తాను. అండ్ నెక్స్ట్ ఏం చేయాలన్న క్లారిటీ కూడా ఇస్తాను. ఓకే, సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.